అంటే ఇందుగారు పెట్టిన గడువు దగ్గరకు వచ్చేస్తుందండి. ఇంతవరకు తమరిది పోస్టర్ లేదు, ప్రచారం లేదు. ఇందుగారు ఓటు అడ్డు కానీ పడింది అనుకోండి, తమరి పని అంతేనండి. తసేల్, నువ్వేరా నా నమ్మిన బంటు అంటే? నేను మీ తసేల్నండి. మనం ఇక్కడ కలుసుకోబోయే వ్యక్తున్నాడే సామాన్యుడు కాదు. మనల్ని ప్రచారం లేకుండానే గెలిపించేస్తాడు. ఎవరండి ఆయన? బ్రాడ్లీ, జాన్ బ్రాడ్లీ, ది గ్రేట్ హిప్నటిస్ట్ బ్రాడ్లీ. ఎస్ మిస్టర్ వెంకటేశ్వర్లు, ఫోన్లో మీరు నాకు చెప్పిన ప్రాబ్లం అర్థమైంది. నా హిప్నటిజంతో ఇందు మారిపోయి ఆ డెంకాడగాని చీ కొట్టేలా చేస్తాను. కాకపోతే నా ఫీజు 1 lakh ఉంటుంది. డబ్బుదే ఉందండి, ముందు ఆ డెంకాడోడి డేరా లేపించండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అబ్బో, ఎట్లాంటి బడుబొక్కలో ఉండి చాలా మంది చూసాం. అంత ఉత్తి నాతితే ఈ జాన్ బ్రాడ్లీని అనుమానపడతావరా? కాసుకోరా. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. నువ్వు నిద్రపోతున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ యజమాని మీద నీ అభిప్రాయం ఏంట్రా? మనిషి మంచోడేనండి, గొనవే కూర్చోడదండి. వీళ్ళ నాయనమ్మ పెద్ద తింగర మేడం అండి, ఈడేమో డబల్ తింగరాడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. నువ్వు ఇంటికి రారా, నీ పని చెప్తాను. కళ్ళు మూసుకున్నావు. మూసుకో. యు ఆర్ గోయింగ్ ఇన్ టు డీప్ స్లీప్. ఓపెన్ యువర్ ఐస్. 1 2 3. ఏమైందండి? ఇంటికి రా, నీ పని చెప్తాను. ఇక్కడ చూడు. నా ఫోటో అండి. మనిషి మంచోడండి, గుణమే గుడిసెడదండి. వాళ్ళ నాయనమ్మ తింగరదండి, ఈ వెంకటేశ్వరేమో డబల్ తింగరుడండి. 2 పిల్లలు కావాలనుకున్నానండి, ఈడికి ఓ మొగుడు వచ్చాడండి. అంతేనండి. నీ మనసులో చాలా ఉందిరా. ఇంటికి పద, వెరైటీ తిక్కలని చూపిస్తాను. ఓకే మిస్టర్ వెంకటేశ్వర్లు, 1 o'clock నేను మీ ఇంటికి వస్తా. నన్ను మీ ఇంట్లో మీ ఫ్రెండ్గా ఇంట్రడ్యూస్ చేయండి. టైం చూసి ఇందు నేను హిప్నటైజ్ చేస్తా. గో. నేనేంటి చేస్తానే? శేషరత్నవా మాయలో పడిపోయి మనసులో మాట బయటకి చెప్పించాను. శేషరత్నవా ఆ తిక్కులు నా పేక పిసికెత్తే నాకు దిక్కేవడే. శేషరత్నవా ఓనే చచ్చిపోయి పైకి వెళ్ళిపోతావు అనుకుంటాను, నువ్వు అక్కడ తగులుకుంటావు కదే. శేషరత్నవా నా బతుకు పూర్ణం పూరైపోయింది. శేషరత్నవా ఆడెవడే బ్రాడ్లీ ఏంటండి, నా మనసులో ఉన్న మాట మొత్తం బయటకి కక్కిస్తాడు. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఎవడాడు? ఆడేనండి, పొద్దున అయ్యగారితో వచ్చాడు కదా పొట్టిగా నల్లగా. ఎక్కడున్నాడు? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. నీ మనసులో ఉన్నదంతా చెప్పేస్తున్నావు. ఓపెన్ యువర్ ఐస్. నీ పేరు? ఇందు. ఏ ఊరు? టెంకాడ. మా అక్క భానుమతి, మా బావ రామకృష్ణరాజు. అక్క బావ నన్ను ఎంతో గారాబంగా పెంచారు. మా అక్క నాకు సంబంధం చూసింది. నువ్వెన్నైనా చెప్పు, నా కాబోయే భర్త నాకు నచ్చాలి. కొన్నాళ్ళు అతనితో కలిసి తిరిగి మనస్ఫూర్తిగా నన్ను ప్రేమించేవాడని తెలిస్తే గాని నేను పెళ్లి చేసుకోను. ఇందు, మన కుటుంబం పరువేంటో తెలిసే మాట్లాడుతున్నావా? అలాగా దానిలాగా బజార్న పడి నీ ఇష్టం వచ్చిన వాడిని వెతుక్కుంటావా? కాదు, సిటీకెళ్ళి పరువుగా ఉద్యోగం చేసుకుంటాను. నచ్చిన వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. అబ్బో, చాలా దూరం వచ్చిందే. నువ్వెంత అరిచి గీ పెట్టినా ఈ సంబంధమే జరుగుతుంది. నేను ఒప్పుకోను. అంటే నిన్ను పెంచి పెద్ద చేసినందుకు ఇదా నువ్వు చేసే నిర్వాకం? చాలా కష్టపడి పెంచావు, థ్యాంక్స్. కావాలంటే నా వాటాలో ఎంత కావాలో తీసుకో. నా పెంపకానికే వెలకడతావే నువ్వు. చూసారా ఇది ఎలా మాట్లాడుతుందో? అంత మీరిచ్చిన చను వల్లే. వాటా కోసం పెంచానా దీన్ని? వాటా కోసం పెంచానా నిన్ను? నువ్వు కొట్టు చంపు, నా నిర్ణయం మాత్రం మారదు. ఇందు, ఇంకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా? అక్కనే ఎదిరించేంత పెద్దాని అయిపోయావా? ఈ ఇంట్లో ఏం జరగాలో నిర్ణయించాల్సింది నేను. బావా, నోరు మూసుకుని లోపలికెళ్ళు. భాను, తన మనసు తెలుసుకోకుండా ఈ సంబంధం చూసి తప్పు చేసాం భాను. ఏంటండి మీరు కూడా?
అవును బాను, తను చదువుకుంది, తెలివైంది. తన జీవితానికి సంబంధించిన విషయంలో నిర్ణయం తందే. అంటే దాన్ని ఒంటరిగా సిటీకి పంపించి చెడిపోమంటారా? 100 మంది మంచివాళ్ళైనా చెడేవాళ్ళని చెడకుండా ఆపలేరు. ఒక మంచివాణ్ణి లోకమంతా కలిసినా చెడగొట్టలేదు. ఇందు మన పిల్ల, తన మీద నాకు నమ్మకం ఉంది. అయినా దాన్ని వదిలేసి నేను ఉండలేనండి. మనము హైదరాబాద్ వెళ్ళిపోదామా? అక్క బావ నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తారనే అపోహతో ఇంట్లోంచి పారిపోయాను. ఇందు! బావ నా కోసం వెతకటం ఆపలేదు. ఇంట్లోంచి వచ్చేసి నేను వెంకటేశ్వర్లతో ప్రేమలో పడ్డాను. అతను 2 పెళ్లిళ్లు చేసుకుంటానని నాతో చెప్పాక దిక్కుతోచని స్థితిలో పడ్డాను. ఎప్పుడు ఏ ఇబ్బందిలో పడతాను అని నీడలా నా వెంటే ఉన్నాడు మా బావ. బావా, ఊరుకోరా, ఇప్పుడేమైందని? మిమ్మల్ని కాదని వచ్చేసినందుకు నాకు తగిన శాస్త్ర జరిగింది. ఇక జీవితంలో అక్కకి నా మొహం చూపించలేను బావా. ఊరుకోరా, ఏడవకు. వెంకటేశ్వర్లతో నీ పెళ్లి జరుగుతుంది. మీ కాపురం చూసి మీ అక్క చాలా గర్వపడుతుంది. ఎలా బావా? మా బావ నన్ను ఓదార్చి నాకు ధైర్యం చెప్పాడు. నా భర్తకి బుద్ధి చెప్పడానికి మా బావ నేను కలిసి ఈ నాటకం ఆడుతున్నాం. సత్య వాళ్ళన్నయ్య కూడా మా మనుషులే. ఝాన్సీ కోరిక మీద మండేలా పని కూడా పట్టదలుచుకున్నాం. అయితే నువ్వు ప్రేమించింది, పెళ్లి చేసుకుంది వెంకటేశ్వరుని మాత్రమేనమాట? అవును, రామకృష్ణరాజు గారు మా అక్క భర్త. ₹1,00,000 నాదే. అరే టెంకాడా, ఈ దెబ్బతో నీ పని ఫినిష్. ఎందుకంటే చెప్తాను, నాతో మళ్ళీ అని చేయిస్తారా? అయిపోయి కుర్చీలో కూర్చుంటే గొడవలు అయిపోతున్నాయి. ఇప్పుడు మీరేం చేయబోతున్నారండి? చెప్తా. ఈ చెయ్యే చూస్తా ఉండు. చాలా పెద్ద చెయ్యండి. ఇది తప్పితే నీకేదీ కనపడటం లేదు. నేను చెప్పే మాటలే వింటున్నావు. నీ కళ్ళు మెల్లగా మూతలు పడుతున్నాయి. మెల్లగా మెల్లగా. నువ్విప్పుడు తస్సేలివి కాదు, వెంకటేశ్వర్లు నానమ్మ శేషారత్నానివి. నీ మనవణ్ణి మాయ చేసి ₹1,00,000 కొట్టేయడానికి వచ్చాడు పొట్టి ఎదవా. వెళ్ళు, వాడిని చితక్కొట్టి నీ మనవడి డబ్బు కాపాడుకో. వెళ్ళు. 86 మొత్తం బయట పెట్టేసా. చెప్పండి సార్. 90 నువ్వు హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. 93, 94, 90. నువ్వు ఇప్పుడు ఆ డెంకాలోటి మెడబెట్టి బయటికి కట్టేయచ్చు. అయ్యో బాబోయ్, చెప్పండి చెప్పండి చెప్పండి. 100 బ్రాడ్లియా మజాక 50 లచ్చ. ఏరా పొట్టి దొంగ సచ్చినోడా, నా మనమని మోసం చేసి లక్షలకు గుంజేద్దాని వచ్చావా? నువ్వు నిద్రపోతున్నావు. నీకు నేను తప్ప ఎవరూ కనిపించట్లేదు, ఏమీ వినిపించట్లేదు. నాకేం వినపడతలేదు, ఏం కనిపించడం లేదు. దగ్గరకు చెప్పు నాయనా. మతి చెడిందా? తస్సేలా? అవును, ఆ తస్సేల్ గాడి కొడుకేడి ఏడాడు? వీడింటి తస్సేల్ గాడు తస్సేల్ అంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు తస్సేలు ఎక్కడున్నావా? మాయమైపోయాడు. నీకేమైనా పిచ్చెక్కిందా? ఒక్కడి పీకనట్టు చేస్తావు. నాయనమ్మ పట్టుకొని తస్సేలు గిసేలు అంటావు. ఎరిదద్దమ్మా, నేనురా శేషారత్నం, మీ నాయనమ్మని. నీ డబ్బు ఎక్కడ పోనేవుడురా పిచ్చి కన్నా. నాయనమ్మా ఏమైంది? ఏమే, నా మనవడు కాక నీకు వేరే మొగుడు కావాల్సి వచ్చాడే.
కొడతావేంట్రా? ఏరా కోరమేసాలడా, నా ఇంట్లో కూర్చొని తేరగా దుబ్బింది అనుకున్నావా? ఆడి కదరా ముందు. ఆహా, మా ఆయన కొంచెం పెద్ద మేసాలు నీకే కదరా. వదలదండి. నేను ఎక్కడున్నానంటే శేషరత్నం ఫోటో దగ్గర. పైకి వెళ్ళినా కూడా మొదట్లేదంటే శేషరత్నమా శేషరత్నమా.